నేను 12 అవర్స్ వర్క్ చేస్తాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇలా చెప్తూ నిన్న ఒక బిజినెస్ ఓనర్ నా దగ్గరకు వచ్చారు. నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ అడిగాను, మీ టు డూ లిస్ట్ చూపించండి అని. సో వెంటనే తన టు డూ లిస్ట్ నాకు చూపించారు. అందులో ఈమెయిల్స్ చెక్ అయ్యాయి, అండ్ మీటింగ్స్ అటెండ్ అయ్యాయి, ఫాలో అప్స్ అయ్యాయి. ఇలా తను ఆ రోజు చేసిన వర్క్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేశాను, నా లిస్ట్ లో ఉన్నవన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పారు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ బిజినెస్ గ్రో అయ్యే డెసిషన్ ఒక్కటైనా తీసుకున్నారా ఇవాళ అని. దెన్ సైలెన్స్. ఓకే, మీరు అన్ప్రొడక్టివ్ కాదు, అండ్ మనము రైట్ వర్క్ అవాయిడ్ చేస్తున్నాం. సో లో వాల్యూ టాస్క్ మనల్ని బిజీగా ఉంచుతాయి 100%. హై వాల్యూ డెసిషన్స్ మనల్ని గ్రో చేస్తాయి. ప్రొడక్టివిటీ వితౌట్ క్లారిటీ ఈజ్ జస్ట్ ఆర్గనైజ్డ్ అంతే. ఈమెయిల్స్ రిప్లై చేయటం ఈజీ, మీటింగ్స్ అటెండ్ అవ్వటం ఈజీ, టు డూ లిస్ట్ లో టిక్ చేయడం కూడా ఈజీయే, బట్ రియల్ డెసిషన్ తీసుకోవడం కష్టం. అందుకే మనం బిజీగా ఉంటాం. గ్రోత్ కి హార్డ్ వర్క్ సరిపోదు, క్లారిటీ కావాలి, డైరెక్షన్ కావాలి. అండ్ ఇఫ్ యూ ఫీల్ బిజీ బట్ నాట్ గ్రోయింగ్, మీరు ఎఫర్ట్స్ కాదు సిస్టమ్స్ మార్చాలి. మీ బిజినెస్ కి క్లారిటీ సిస్టమ్ బిల్డ్ చేద్దాం. డిఎం ఫోకస్.